రాష్ట్ర కలను సాకారం చేసుకునేందుకు అక్కడి యువత రోడ్ల మీదకు వచ్చి పోరాడారని అదే స్ఫూర్తితో ఏపీ యువత కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పోరాటాలు చేస్తేనే సాధించొచ్చన్నారు. రానున్న ఎన్నికలు జనసేనకు మొదటివి కావు, ఆఖరివి కావని జనసేనాని పవన్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపిస్తే కంఠం కోసివ్వడానికైనా సిద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నేను 2009 నుండి రాజకీయాల్లో ఉన్నానని గుంటూరు జిల్లా తెనాలిలోని పెదరావూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. వ్యవస్థ ఏదైనా అవినీతి సాధారణంగా మారిందన్న పవన్ అవినీతిని భోగి మంటల్లో వేసి దహనం చేయాలన్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రశ్నించాలని యువతకు పిలుపునిచ్చారు. తనకు ఓటేసి గెలిపిస్తే మెడకోసి ఇవ్వడానికైనా సిద్ధమని పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సింది 2000 పింఛను, 25 కిలోల బియ్యం కాదని 25 ఏళ్ల బంగారు భవిష్యత్ అని స్పష్టం చేశారు. దేశానికి వెన్నెముక లాంటి రైతులు ఇక కష్టపడడానికి వీల్లేదన్నారు. వచ్చే నెల 2న రైతులతో సమావేశమై వారి కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించి జనసేన మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.